హలో ఎవ్రీవన్, లెట్స్ స్టార్ట్ కాంపోజిషన్ స్కీమ్. ఈ కాంపోజిషన్ స్కీమ్ని ఎవరు ఆప్ చేస్తారు అంటే ఎవరైతే చిన్న వ్యాపారులు ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్ను ఆప్ చేసుకుంటారు. సో అసలు ప్రొసీజర్ ఎలా జరుగుతుందో చెప్తాను. జనరల్గా ఏంటంటే నార్మల్ ట్యాక్సిబుల్ పేయర్ అయితే కనుక, అది కూడా అండర్ జిఎస్టీ అయితే కనుక, వాడు ఏం చేస్తాడు, తను చేసిన ప్రతి సప్లైని యాజ్ ఎ ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్గా కన్సిడర్ చేసి ఒక సపరేట్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్ మీద పే చేస్తూ ఉంటాడు. ఎలాగా, కొన్ని ట్రాన్సాక్షన్స్ మీద 12%, 18% అలా పే చేస్తూ ఉంటాడనమాట. అలాగే సప్లైర్ అన్నవాడు ఏం చేస్తాడు, తను గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నాడో ఫస్ట్ రిసిపియంట్ నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాడనమాట. తర్వాత అలాగే తను ఏదైతే ఇన్పుట్స్ మీద లేదా క్యాపిటల్ గూడ్స్ మీద ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందో అది కూడా ఎలిజిబుల్, అంటే తను ఆ క్రెడిట్ని తీసుకుంటాడు యూజువల్గా నార్మల్ ట్యాక్స్ సిస్టంలో అయితే కనుక. కానీ వన్స్ సప్లైర్ అనేవాడు కాంపోజిషన్ స్కీమ్ ఆప్ చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఒక సపరేట్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నీ మీద ఎక్కువ కంప్లైంట్స్ బర్డెన్స్ కూడా పెట్టను, ఏదైతే నార్మల్ ట్యాక్సిబుల్ పేయర్స్ మీద పెడుతున్నానో అలాంటి కంప్లైంట్స్ బర్డెన్స్ కూడా పెట్టను. కానీ నువ్వు కొంత సాక్రిఫైస్ అయితే చేయాలి ఈ బెనిఫిట్ తీసుకోవాలి అని చెప్తుంది అనమాట. ఏంటి ఆ సాక్రిఫైస్ చేస్తాడంటే, వాడు యూజువల్గా ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుందో ఆ క్రెడిట్కి వీడు ఎలిజిబుల్ కాదు. అలాగే ఏదైతే ట్యాక్స్ తను రిసిపియంట్ నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తున్నాడో అది కూడా చేయకూడదు. తను ఏంటంటే తను అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పాకెట్ తన ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. సో దీనికి వాడు బెనిఫిట్ ఏం తీసుకుంటున్నాడు కాంపోజిషన్ స్కీమ్ వాడు అంటే, తన అగ్రిగేట్ టర్నోవర్ అంటే టర్నోవర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ టర్నోవర్ మీద ఒక స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది పే చేస్తున్నాడు అనమాట. ఆ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ కూడా ఏంటంటే చాలా తక్కువ రేట్ యాజ్ కంపేర్ టు ద నార్మల్ ట్యాక్సిబుల్ పర్సన్. అయితే ఫస్ట్ కాంపోజిషన్ స్కీమ్ కింద 2 కేటగిరీస్ ఆఫ్ ద సప్లైర్స్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద సప్లైర్స్ ఎవరు అంటే గూడ్స్తో అండ్ రెస్టారెంట్ సర్వీసెస్తో డీల్ చేసే సప్లైర్ అనమాట. అయితే ఈ గూడ్స్ని వచ్చేసరికి వాడు ఐదర్ ట్రేడ్ అయినా చేయొచ్చు లేదా మ్యానుఫ్యాక్చర్ అయినా చేయొచ్చు అనమాట. అలాగే రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సప్లైర్ అనమాట. వీళ్ళకి అప్లై అయ్యే సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 2. తర్వాత వీళ్ళకి అప్లికేబుల్ అయ్యే లిమిట్ ఏంటి అంటే అగ్రిగేట్ టర్నోవర్ వచ్చేసరికి ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ 1.5 crores అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అదర్ దెన్ హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసరికి ఏంటంటే 75 lakhs ఎక్సీడ్ అవ్వనప్పుడు వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకొని స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది పే చేస్తారు. తర్వాత మనకి యూజువల్గా ఎన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి, 11 స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. ఈ 8 కేటగిరీ ఆఫ్ ద ఈ 8 స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి వచ్చేసరికి ఏంటంటే అప్లికేబుల్ టర్నోవర్ లిమిట్ వచ్చేసరికి 75 lakhs. తర్వాత మిగతా 3 ఏమున్నాయి, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. వీళ్ళకి వచ్చేసరికి అప్లికేబుల్ టర్నోవర్ లిమిట్ వచ్చేసరికి 1.5 CR. సో అందుకనే మనకి ఇక్కడ ఇచ్చేటప్పుడు 75 lakhs అనే ఈ లిమిట్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అప్లికేబుల్ అవుతుంది అదర్ దాన్ హజ్. ఎందుకు, వాళ్ళకి ఆల్రెడీ 1.5 CR అనేది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి. సో ఏ సప్లైర్ అయితే గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్తో డీల్ చేస్తాడో వాడి యొక్క అగ్రిగేట్ టర్నోవర్ వచ్చేసరికి ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ 1.5 CR ఎక్సీడ్ అవ్వనంత వరకు హీ కెన్ ఆప్ట్ ద కాంపోజిషన్ స్కీమ్. తర్వాత సెకండ్ కేటగిరీ ఆఫ్ ద సప్లైర్ ఎవరు, సప్లైయర్ అదర్ దాన్ ద రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సప్లైర్ అనమాట. అండ్ అతని యొక్క అగ్రిగేట్ టర్నోవర్ వచ్చేసరికి ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ లెస్ దాన్ 50 lakhs ఉండాలి. అప్పుడు తను సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A కింద కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకొని స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తాడు. సో అగ్రిగేట్ టర్నోవర్ మీదే కదా ఇక్కడ స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది కాంపోజిషన్ సప్లైయర్ పే చేస్తున్నాడు. అసలు అగ్రిగేట్ టర్నోవర్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆల్ ఇండియా బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఒక పర్సన్కి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో తనకి ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ ఉన్నప్పుడు తను ఏం చేస్తాడంటే అన్ని స్టేట్స్ నుంచి తనకు వస్తున్న టర్నోవర్ని అగ్రిగేట్ చేస్తాడనమాట. అంటే ఆల్ ఇండియా బేసిస్ అంటే పాన్ బేసిస్, అంటే ఒకే పాన్ మీద ఇవన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి ఈ అన్ని స్టేట్స్ నుంచి వస్తున్న టర్నోవర్ని అగ్రిగేట్ చేస్తాడు. అయితే ఈ టర్నోవర్లో ఏమేమి ఉంటాయి, taxable supplies ఉంటాయి, exempt supplies ఉంటాయి, ఇంటర్ స్టేట్ సప్లైస్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్లస్ ద టర్న్ ఓవర్ బిఫోర్ ద డేట్
బికమ్ లయబుల్ టు ద రిజిస్టర్ అండ్ ట్యాక్సెస్ అదర్ దెన్ GST. ఇవన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే టర్న్ ఓవర్ బిఫోర్ ద డేట్ బికమ్ లయబుల్ టు ద రిజిస్టర్ అంటే ఏంటి, వీడు ఎప్పుడు లయబుల్ అవుతాడు రిజిస్టర్ అవ్వటానికంటే, ఫర్ సపోజ్ తన బిజినెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాడు, 1st ఏప్రిల్న స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో వెంటనే టర్న్ ఓవర్ 20 lakhs అనేది రాదు కదా. ఎప్పుడు వచ్చింది, 1st జూన్న తన టర్న్ ఓవర్ అనేది 20 lakhs వచ్చింది అనుకుందాం. అప్పుడు హీ బికేమ్ లయబుల్ టు రిజిస్టర్ అనమాట. సో ఈ 20 lakhs ఏదైతే ఉందో ఈ 20 lakhsని కూడా మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. తర్వాత ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తాం ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ నుంచి అంటే, ఇన్వర్డ్ సప్లైస్ అండర్ ద రివర్స్ చార్జ్ మెకానిజం, ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ ద సెస్ అండర్ ద GST, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్, డిపాజిట్, అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్సెట్రా. ఈ ఇంట్రెస్ట్ని ఎందుకు మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నామంటే, మనము లోన్స్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనం ఎర్న్ చేస్తున్నామో ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ కాబట్టి మనం ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్లో నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ కాంపోజిషన్ సప్లయర్ అనే వాడు ఏం చేస్తున్నాడంటే, తనకు వచ్చిన అగ్రిగేట్ టర్న్ ఓవర్ మీద ఒక స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది పే చేస్తున్నాడు. అయితే మనం ఎలా చూడాలి, ఆ సప్లయర్ అనేవాడు కేటగిరీ 1 కింద పడుతున్నాడా లేకపోతే కేటగిరీ 2 కింద పడుతున్నాడా. కేటగిరీ 1 కింద ఎవరు పడుతున్నారు, గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్తో డీల్ చేసే సప్లయర్ పడుతున్నాడు. వాడికి లిమిట్ ఎంత, 1.5 CR. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏమి కన్సిడర్ చేస్తున్నాము, ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జామ్ట్ సప్లైస్, ఇంటర్స్టేట్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, తర్వాత టర్న్ ఓవర్ బిఫోర్ హీ బికమ్ లయబుల్ టు రిజిస్టర్ అండ్ ట్యాక్సెస్ అదర్ దాన్ GST. అండ్ వీటిలో నుంచి మనం ఏమి ఎక్స్క్లూడ్ చేస్తున్నాము, ఇన్వర్డ్ సప్లైస్ అండర్ ద రివర్స్ చార్జ్ మెకానిజం, ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ ద సెస్ అండర్ ద GST అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్స్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ అనమాట. ఈ 3ని ఎక్స్క్లూడ్ చేసి అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ మీద ఇప్పుడు స్పెసిఫైడ్ రేట్ అనేది అప్లికేబుల్ చేయాలి. సో ఏ రేట్ అప్లికేబుల్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఆ సప్లయర్ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ అయితే కనుక 0.5% ఆఫ్ CGST అండ్ SGST పే చేస్తాడు. ఇన్ కేస్ రెస్టారెంట్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తుంటే కనుక 2.5% ఆఫ్ ద CGST అండ్ SGST పే చేస్తాడు. ఒకవేళ సెకండ్ కేటగిరీ సప్లయర్ అంటే ఏంటి, అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న సప్లయర్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A కింద ఎవరైన సప్లయర్ అయితే కనుక 3% ఆఫ్ CGST అండ్ 3% ఆఫ్ ద SGST పే చేస్తాడు. ఒకవేళ ఎనీ అదర్ సప్లయర్ అంటే ఏంటి, ట్రేడర్ అయి ఉండొచ్చు కదా, ట్రేడర్ గూడ్స్ని ట్రేడ్ చేసే సప్లయర్ అవ్వచ్చు కదా, అతనైతే కనుక 5% ఆఫ్ 0.5% ఆఫ్ CGST అండ్ SGST పే చేస్తాడు. అయితే మనం గమనిస్తే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్, రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే సప్లయర్ అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే సప్లయర్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఏంటి అంటే, ఏదైతే టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ మీద వస్తుందో దాని మీద ట్యాక్స్ అనేది పే చేస్తారు. అయితే ఈ టర్న్ ఓవర్లో బోత్ ట్యాక్సిబుల్ సప్లైస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ట్ సప్లైస్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ట్యాక్స్ పే చేసేటప్పుడు ప్రతి స్టేట్ ఒక టర్న్ ఓవర్ని కనుక్కుంటారు. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎంత టర్న్ ఓవర్ వచ్చింది, ఓకే ఆంధ్రప్రదేశ్ మీద ఇంత రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది లెవీ చేసి ఐదర్ 0.5% లేకపోతే 2.5%, 3% అంటే వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకొని ఈ స్పెసిఫైడ్ రేట్ అనేది ఆ టర్న్ ఓవర్ మీద లెవీ చేసి ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్కి వాళ్ళు పే చేస్తారు. ఆ బ్రాంచ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పే చేస్తారు, తెలంగాణలో ఉంటే తెలంగాణ గవర్నమెంట్కి అంత రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది పే చేసి క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమో ఆల్ ఇండియా బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ ట్యాక్స్ పే చేసేటప్పుడు మాత్రం ప్రతి స్టేట్కి ఇండివిజువల్గా పే చేస్తారనమాట. అదే డిఫరెన్స్ ఇక్కడ. తర్వాత ఈ ట్రేడర్ అయితే కనుక ఓన్లీ ట్యాక్సిబుల్ సప్లైస్ మీద మాత్రమే ట్యాక్స్ అనేది పే చేస్తాడు. ప్రతి స్టేట్కి లేదా యూనియన్ టెరిటరీకి ఓన్లీ ట్యాక్సిబుల్ సప్లైస్ మీద మాత్రమే పే చేస్తాడు ట్యాక్స్ అనేది. మనం పైన చూసుకున్న 3 సప్లయర్స్ ఎవరు, మ్యానుఫ్యాక్చరర్స్, రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే సప్లయర్, సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A కింద కవర్ అయ్యే సప్లయర్ మాత్రం బోత్ ట్యాక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ సప్లైస్ మీద రేట్ అనేది అప్లై చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడనమాట. అదే డిఫరెన్స్ ఈ రెండింటికి మధ్య. తర్వాత ఇక్కడ ఏమంటున్నాము, టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ పే చేస్తున్నాడు అని అన్నాం. సో టర్న్ ఓవర్ అంటే ఏంటి, ద టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అంటే ఏంటి అంటే, ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జామ్ట్ సప్లైస్, ద ట్యాక్సెస్ అదర్ దాన్ GST, ఇంటర్స్టేట్ సప్లైసెస్ అనమాట. వీటి నుంచి మనం ఏం ఎక్స్క్లూడ్ చేస్తాము అంటే, ఇన్వర్డ్ సప్లైస్ అండర్ ద రివర్స్ చార్జ్ మెకానిజం, ద ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ ద సెస్ అండర్ ద GST, అలాగే ఇంట్రెస్ట్ మనం ఏదైతే లోన్స్ మీద, అడ్వాన్స్ మీద లేదా డిపాజిట్స్ మీద ఏదైతే ఇన్కమ్ మనం ఏం చేస్తున్నామో ఆ ఇంట్రెస్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. అలాగే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, టర్న్ ఓవర్
బిఫోర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ మనం ఏదైతే టర్న్ ఓవర్ ఎర్న్ చేస్తున్నామో ఆ టర్న్ ఓవర్ని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. మీరు గుర్తుపట్టుంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ టర్న్ ఓవర్ మనం ఇంక్లూడ్ చేసుకున్నాము. కానీ ఈ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు టర్న్ ఓవర్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్న దాంట్లో ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తున్నాము? ఇక్కడ ఈ సప్లయర్ అనేవాడు ట్యాక్స్ పే చేయటానికి టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మనకి ఛార్జింగ్ సెక్షన్ అండర్ ద జిఎస్టీ ఏం చెప్పింది? ట్యాక్సిబుల్ పర్సన్ అనేవాడు ట్యాక్స్ పే చేస్తాడు. ఎవరైతే ట్యాక్సిబుల్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నాడో హీ బికమ్స్ ఎలిజిబుల్ టు పే ద ట్యాక్స్ అని చెప్పేసి ఛార్జింగ్ సెక్షన్ కింద చెప్పింది. అసలు వాడు ట్యాక్సిబుల్ పర్సన్ అవ్వాలి అంటే తను హీ హ్యాస్ టు బికమ్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ కదా. ఎప్పుడు లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అవుతున్నాడు? తన టర్న్ ఓవర్ అనేది 20 lakhs రీచ్ అయినప్పుడు మాత్రమే కదా తను లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అయ్యి ట్యాక్సిబుల్ పర్సన్ అవుతున్నాడు. సో ఈ కండిషన్ మీట్ అయ్యే వరకు తను ఇన్ఎలిజిబుల్ పర్సన్ కాబట్టి తను ఏదైతే టర్న్ ఓవర్ ఉందో బిఫోర్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఎక్స్క్లూడ్ చేస్తామన్నమాట. సో టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్, ఎగ్జెంప్టెడ్ ట్యాక్సెస్ అదర్ దాన్ జిఎస్టీ, ఇంటర్స్టేట్ సప్లైస్. అండ్ ఈ 4లో నుంచి ఇంకొక 4 ఎక్స్క్లూడ్ చేస్తాం. ఏంటవి? ఇన్వర్డ్ సప్లై అండర్ ద రివర్స్ చార్జ్ మెకానిజం, ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ ద సెస్ అండర్ ద జిఎస్టీ, అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ లోన్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్స్, అలాగే టర్న్ ఓవర్ బిఫోర్ బికమ్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత కామన్ కండిషన్స్ అండర్ ద సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ 2A. సో ఈ 2 కేటగిరీ ఆఫ్ ద సప్లైర్స్ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి అంటే నాట్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ద కాంపోజిషన్ స్కీమ్ ఇఫ్ సప్లైర్ అనేవాడు నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ కనుక చేస్తుంటే కనుక హీ ఈజ్ ఇన్ఎలిజిబుల్ టు ఆప్ట్ ద కాంపోజిషన్ స్కీమ్. అంటే ఏంటి నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఆల్కహాల్ ఫర్ హోమ్ కన్సంప్షన్, హ్యూమన్ కన్సంప్షన్ లేదా పెట్రోల్ కనుక సప్లై చేస్తుంటే కనుక అవి ఏంటి? నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ అనమాట. సో నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి తను కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకోవడానికి కూడా ఇన్ఎలిజిబుల్. తర్వాత ఇంటర్స్టేట్ అవుట్వర్డ్ సప్లైస్ ఏంటి అంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 అలాగే సబ్సెక్షన్ 2 కింద ఏంటంటే ఓన్లీ గూడ్స్ని ఇంటర్స్టేట్ అవుట్వర్డ్ సప్లై చేసినప్పుడు ఇన్ఎలిజిబుల్ అవుతాడు. కానీ సబ్సెక్షన్ 2A కిందకి వచ్చేసరికి ఏంటంటే బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట ఇంటర్స్టేట్ అవుట్వర్డ్ సప్లైస్ చేసినప్పుడు ఇన్ఎలిజిబుల్ అవుతాడు. తర్వాత the supply of the services through the e-commerce operator required to collect the TCS under the section 52. సో ఈ-కామర్స్ ఆపరేటరు ఒకవేళ టీసీఎస్ని కలెక్ట్ చేస్తుంటే కనుక ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో అవి కూడా ఆ సప్లయర్ కూడా ఇన్ఎలిజిబుల్ అనమాట. తర్వాత క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్, తర్వాత నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ కూడా ఇన్ఎలిజిబుల్ టు ఆప్ట్ ద కాంపోజిషన్ స్కీమ్. తర్వాత ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే. కొన్ని క్వశ్చన్స్లో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి సప్లై అని చెప్తాడు, సప్లై కాదు. ఎప్పుడు ఇన్ఎలిజిబుల్ అవుతాడు ఆప్ట్ చేయడానికి కాంపోజిషన్ స్కీమ్కి అని అంటే మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మాత్రమే. ఏంటా నోటిఫైడ్ గూడ్స్ అంటే ఐస్ క్రీమ్స్, ఎడిబుల్ ఐస్, పాన్ మసాలాస్, ఆల్ టొబాకో గూడ్స్ అండ్ సబ్స్టిట్యూట్స్, క్రియేటెడ్ వాటర్ అంటే కూల్ డ్రింక్స్ అనమాట, ఫ్లై యాష్, బ్రిక్స్ ఆర్ ప్రొడక్ట్స్, బ్రిక్స్ ఆఫ్ ఫాజిల్ మీల్స్, బిల్డింగ్ బ్రిక్స్, ఎర్తింగ్ అండ్ రూఫింగ్ టైల్సెస్ అనమాట. సో ఈ నోటిఫైడ్ గూడ్స్ని కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే కనుక ఆ సప్లైర్ అనేవాడు హీ కెనాట్ ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. తర్వాత ఇఫ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 1.5 CR ఆర్ 75 lakhs ఆర్ 50 lakhs యాజ్ అప్లికేబుల్, నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ యాజ్ ద కాంపోజిషన్ ట్యాక్సిబుల్ పర్సన్. అంతే కదా. ఏంటి ఈ 1.5 CR కానీ 50 lakhs కానీ లేకపోతే 75 lakhs కానీ ఎక్సీడ్ అవ్వనంత వరకు మాత్రమే దే కెన్ ఆప్ట్ ఫర్ ద కాంపోజిషన్ స్కీమ్ అనమాట. వన్స్ ఈ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిందా దే హ్యావ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద కాంపోజిషన్ స్కీమ్. తర్వాత ఈ 10 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 2 కింద గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెసే కాదు అదర్ మార్జినల్ సర్వీసెస్ని కూడా పర్మిట్ చేస్తుంది అనమాట. ఏంటి ఆ మార్జినల్ సర్వీసెస్? ఎంత స్పెసిఫైడ్ వాల్యూ వరకు పర్మిట్ చేస్తుంది అంటే 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీ ఇన్ ద ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అంటే ఈ స్పెసిఫైడ్ వాల్యూ వరకు మాత్రమే మార్జినల్ సర్వీసెస్ని ఇన్ ఎడిషన్ టు ద గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ని పర్మిట్ చేస్తుంది అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 2 కింద. ఫస్ట్ మీరు కాంపోజిషన్ స్కీమ్ ఆప్ట్ చేసేటప్పుడు బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ బేసిక్ థింగ్స్ అంటే 2 types ఆఫ్ ద సప్లైర్స్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ సప్లైర్స్ ఎవరు? 1 and 2 కింద పడేవాళ్ళు, తర్వాత 2A కింద పడేవాళ్ళు. 1 and 2 కింద ఎవరు వస్తున్నారు? గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏంటి? 1.5 CR. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వచ్చేసరికి ఏంటంటే 75 lakhs అనమాట. సో
తర్వాత నెక్స్ట్ 2A కింద ఎవరు వస్తున్నారు? ఎవరైతే 1 and 2 కింద కవర్ అవ్వరో వాళ్ళు 2A కిందకి వస్తారు. అంటే రెస్టారెంట్ సర్వీసెస్ కాకుండా వేరే ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో సప్లయర్ అనేవాడు వాడు 2A కింద కవర్ అవుతారు. అలాగే వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్నోవర్ అనేది 50 lakhs ఎక్సీడ్ అవ్వనప్పుడు మాత్రమే వాళ్ళు 2A కింద ఫాలో అవుతారనమాట. తర్వాత అగ్రిగేట్ టర్నోవర్ అంటే ఆల్ ఇండియా బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఆ పర్సన్కి ఎన్ని స్టేట్స్లో అయితే తన ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉందో అన్ని స్టేట్స్ యొక్క అగ్రిగేట్ టర్నోవర్ క్యాలిక్యులేట్ చేసి మనం అసలు ఆప్ చేసుకోవచ్చా లేదా అనే కండిషన్కి వస్తామన్నమాట. ఫస్ట్ అసలు అగ్రిగేట్ టర్నోవర్ అంటే ఏంటి? ట్యాక్సిబుల్, ఎగ్జామ్ట్, ఇంటర్స్టేట్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, తర్వాత బిఫోర్ లైబుల్ టు రిజిస్ట్రేషన్కి ఉన్న టర్నోవర్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. ట్యాక్సెస్ అదర్ దెన్ GST. వీటిల నుంచి 3 థింగ్స్ ఏమి ఎక్స్క్లూడ్ చేస్తున్నాము? ఇన్వర్ట్ సప్లైస్, ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ ద సెస్ అండర్ ద GST. అలాగే మనం ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే లోన్స్ మీద, అడ్వాన్సెస్ మీద అండ్ డిపాజిట్స్ మీద ఎర్న్ చేస్తున్నామో అది కూడా ఎక్స్క్లూడ్ చేసుకుంటాం బికాస్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ కాబట్టి. సో ఈ అగ్రిగేట్ టర్నోవర్ని ఫస్ట్ మనం డిటర్మైన్ చేసి వాడి లిమిట్ అనేది 1.5 CR లోపు ఉందా, ఓకే హీ కెన్ ఆప్ట్ ఫర్ ఆంపోజిషన్ స్కీమ్ అని మనకి కంక్లూషన్కి వచ్చాం. సో హీ కెన్ ఆప్ట్ కాబట్టి ఎంత అమౌంట్ ఆఫ్ ద ట్యాక్స్ పే చేస్తాడు అనేది నెక్స్ట్ కండిషన్ అనమాట. సో ఏంటి రేట్ ఎంత? ఈ స్పెసిఫైడ్ రేట్స్ ఉన్నాయి కదా, మీరు చెక్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చరరు, రెస్టారెంట్ సర్వీసెస్ అండ్ 10-2A కింద ఫాలో అయ్యే సప్లయర్స్ వచ్చేసరికి టర్నోవరు ట్యాక్సిబుల్ అండ్ ఈవెన్ ద ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద పే చేస్తారు. కానీ అదర్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఓన్లీ ట్యాక్సిబుల్ సప్లైస్ మీద మాత్రమే ట్యాక్స్ అనేది పే చేస్తారు. అయితే ఈ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఏంటి అంటే ప్రతి ఇండివిజువల్ స్టేట్లో ట్యాక్సెస్ అనేది ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తారనమాట వాళ్ళు. తర్వాత ఇక్కడ టర్నోవర్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఆ టర్నోవర్ మీద స్పెసిఫైడ్ రేట్ వేస్తున్నాడు కదా, ఆ టర్నోవర్ ఏంటి అంటే ట్యాక్సిబుల్, ఎగ్జామ్టెడ్, ట్యాక్సెస్ అదర్ దెన్ GST అండ్ ఇంటర్స్టేట్ సప్లైస్. అండ్ వాటి నుంచి మనం ఎక్స్క్లూడ్ చేస్తుంది ఏంటి? ఇన్వర్ట్ సప్లైస్ అండర్ ద రివర్స్ చార్జ్ మెకానిజం, ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ ద సెస్ అండర్ ద GST, ఇంట్రెస్ట్, అలాగే టర్నోవర్ బిఫోర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎందుకు అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 4 ఎక్స్క్లూడ్ చేస్తే కనుక టర్నోవర్ వస్తుంది. ఆ టర్నోవర్ మీద స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది మనం అప్లై చేస్తామన్నమాట. తర్వాత ఈ ఇన్ అడిషన్ టు ద గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ మార్జినల్ సర్వీసెస్ను కూడా పర్మిట్ చేస్తుంది. ఎంత స్పెసిఫైడ్ వాల్యూ వరకు అంటే 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీ ఇన్ ద ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. తర్వాత ద సేమ్ పాన్ అండ్ మోర్ దెన్ 1 రిజిస్టర్డ్ పర్సన్స్. అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక పర్సన్కి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. ఏపీ, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ ఉన్నప్పుడు అండర్ సేమ్ పాన్ వీళ్ళందరూ రిజిస్టర్ అయి ఉంటారు. అయితే ఒక బ్రాంచ్ వచ్చేసరికి నేను ఆప్ చేస్తాను కాంపోజిషన్ స్కీమ్కి, వేరే వాళ్ళు వచ్చేసరికి నేను ఆప్ చేయను అంటే కుదరదు. ఏంటంటే ఆ పాన్ కింద రిజిస్టర్ అయి ఉన్న ప్రతి రిజిస్టర్డ్ పర్సన్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అనమాట. ఒక్కళ్ళు కూడా మేము ఆప్ చేయము కాంపోజిషన్ స్కీమ్కి అనుకుంటే ఆల్ షుడ్ ఆప్ట్ అవుట్ ఆఫ్ ద కాంపోజిషన్ స్కీమ్, 1 or none అనమాట, ఆల్ ఆర్ నన్. సో ఏంటి? ఆప్ చేసుకుంటే అందరూ ఆప్ చేసుకోవాలి, లేదా అసలు ఆప్ చేసుకోకుండా ఉండాలి. ఒక్కళ్ళు కూడా ఆప్ట్ అవుట్ చేస్తే అందరూ ఆప్ట్ అవుట్ చేయాలన్నమాట, అది కండిషను. ఇక్కడ చూడండి, ఏపీ, తెలంగాణ అండ్ పంజాబ్లో రిజిస్టర్డ్ పర్సన్స్ ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఉన్న బ్రాంచెస్ కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకున్నారు. పంజాబ్ అనేది ఆప్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు ఏంటి? ఏపీ, తెలంగాణ అండ్ పంజాబ్ ముగ్గురు వచ్చేసరికి దే హ్యావ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద కాంపోజిషన్ స్కీమ్ అనమాట. లేదా పంజాబ్ అనేది కూడా ఆప్ట్ చేయాలి కాంపోజిషన్ స్కీమ్కి. తర్వాత విత్డ్రాల్ ఫ్రమ్ ద కాంపోజిషన్ స్కీమ్. అసలు కాంపోజిషన్ స్కీమ్ నుంచి ఎప్పుడు విత్డ్రాల్ అవుతారంటే వన్స్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ లిమిట్ అనేది 1.5 CR ఎక్సీడ్ అయిందా, దే హ్యావ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద కాంపోజిషన్ స్కీమ్ అనమాట. సో దే హ్యావ్ టు గివ్ ద ఇంటిమేషన్ ఆఫ్ ద విత్డ్రాల్ ఇన్ ద ప్రెస్క్రైబ్డ్ ఫార్మ్ విత్ ఇన్ ద 7 days ఆన్ ద అకరెన్స్ ఆఫ్ ద సచ్ ఈవెంట్. పెనాల్టీ ఫర్ రాంగ్ఫుల్లీ అవైలింగ్ ద కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటి? ఇఫ్ ద ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ రీజన్స్ టు బిలీవ్ ద పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు పే ద ట్యాక్స్ అండర్ ద కాంపోజిషన్ స్కీమ్ హ్యాస్ పేడ్ ద ట్యాక్స్ అండర్ ద కాంపోజిషన్ స్కీమ్ అయితే అంటే ఏంటి? హీఈస్ ఇన్ఎలిజిబుల్ అండర్ ద కాంపోజిషన్ స్కీమ్ బట్ స్టిల్ హీఈస్ పేయింగ్ అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఇన్ అడిషన్ టు ద ట్యాక్స్ పేయబుల్ పెనాల్టీ కూడా లెవీ చేస్తాడు అండర్ సెక్షన్ 73, 74.